నమస్తే, వెల్కమ్ టు హిందూ టీవీ ఛానల్. ఉజ్జయిని మహంకాళేశ్వరుడు ఏడాదికి ఒక్కసారి ఏకకాలంలో 5 రూపాల్లో మహాకాలుని దర్శనం భారీగా దర్శించుకున్న భక్తులు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో బాబా మహాకాళేశ్వరుడిని ప్రతిరోజు అనేక రూపాల్లో అలంకరిస్తారు. అయితే శివనవరాత్రుల చివరి రోజున పాల్గొన శుక్ల పక్షమి పాడ్యమి తిథుల్లో మహాకాళేశ్వరుడు తన భక్తులకు 1 లేదు 2 కాదు మొత్తం 5 రూపాల్లో దర్శనమిస్తాడు. ఈ 5 రూపాలను దర్శిస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఆలయంలో మహాకాలుడు తన 5 రూపాలతో తన భక్తులకు ఏకకాలంలో దర్శనమిస్తాడు. భగవంతుడు తన 5 రూపాలను దర్శనాన్ని పంచముఖ అరవిందాలు అని అంటారు. సమాచారం కోసం మహాశివరాత్రి తరువాత పాల్గొన మాసంలో శుక్లపక్షము పాడ్యమి తిథి రోజు చంద్రుని దర్శనం జరిగే సమయంలో పంచముఖ వింద దర్శనం లభిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతమైన భగవంతుని దర్శనం పొందుతారు. సంప్రదాయ ప్రకారం ప్రపంచం ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివనవరాత్రి ఉత్సవాలు పాల్గొన కృష్ణ పంచమి నుండి పాల్గొన కృష్ణ త్రయోదశి మహాశివరాత్రి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ రోజుల్లో పూజారులు ప్రతిరోజు మహాకాళ స్వామిని అలంకరిస్తారు. శివుడిని పంచనని అని కూడా పిలుస్తారు. శివుడు తన 5 రూపాల్లో ప్రపంచాన్ని కాపాడుతాడు. అందుకే పాల్గొన శుక్ల పక్షంలోని పాడ్యమి రోజున బాబా మహాకాళేశ్వరుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చంద్ర దర్శనం రోజున 5 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఎందుకు ప్రత్యేకం? శివనవరాత్రుల్లో మహాకాళేశ్వరుని దర్శనం చేసుకునే వాళ్ళు భక్తులు 5 ముఖరవిందాలను కలిపి చూస్తే మొత్తం శివనవరాత్రుల పుణ్యఫలాన్ని పొందుతారని నమ్మకం. అందుకే బాబా మహాకాళేశ్వరుడిని 5 ముఖాలను చూడడానికి, ఈ దర్శనంతో తమ కోరికను తీర్చుకోవడానికి, పుణ్యం సంపాదించుకోవడానికి భారీ సంఖ్యలో ఆలయానికి చేకూరుతారు. సాయంత్రం హారతి మరియు పంచముఖ దర్శనం. చంద్రుడిని శివుడు తన శిరస్సుపై ధరించిన పవిత్రమైన రోజు పాల్గొన మాసంలో శుక్లపక్షమి పాడ్యమి తిథి అని నమ్మకం. ఈ రోజున స్వామివారిని ఏకకాలంలో 5 రూపాల్లో అలంకరిస్తారు. అనంతరం శయనహారతి మరియు పంచముఖ అరవిందాలను భక్తులు దర్శించుకుంటారు. నమస్తే.